క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళలో దేవుని మాటలు ధ్యానం చేయనట్లు ప్రభు మనకు శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు కనుక మనందరి హృదయములో ప్రభు చేత బలపరచబడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతమైన మీ వాక్యమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. పరిశుద్ధమైన మీ పాదాల సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నాం ప్రభువా. మీ పిల్లలమైన మీరు మాకు తోడగించిన విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీ బిడ్డలమైన మా అందరి హృదయములతో మీరు మాట్లాడండి. మీ బిడ్డలమైన మాకు ఏ వాక్యం అవసరమైనదో ఆ వాక్యమును మీరు మాకు తేటపరిచి మా అందరి హృదయములను దర్శించమని, మీ చిత్తమే జరిగించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 12వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలు తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వార బంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకించవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వార బంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి అనేకమైన కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచమంతా కలవరపడుతూ, ఒక ప్రాంతం కాక, ఒక రాష్ట్రమో ఒక దేశమో కాక ప్రపంచ దేశాలన్నీ కలవరాల చేత నిండిపోతూ ఉన్నాయి. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని రాకడ మనకు అతి సమీపముగా ఉంది అని. దేవుని రాకడ సూచనలు జరుగుట మనం చూస్తూ ఉన్నామని. అయితే మనం మన గృహాల్లోనే ప్రభుత్వం మనకు నియమించిన విధానానికి మనం లోబడుతూ
దేవుని వాక్యం కూడా తేటగా ప్రభు చెప్తున్నారు, దినాలు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని. నిజంగా గత దినాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే సమయం లేదు, బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి అంటే సమయం లేదు, ప్రతిరోజు పని 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 అని దేవుని పాదాల దగ్గర గడపడానికి మనకు అవకాశం లేదు, సమయం లేదు. ఒకవేళ కొద్ది గొప్ప ఉన్నా ఆ సమయం నిర్లక్ష్యం చేస్తా వచ్చాం. అయితే ఇప్పుడు మనకి ఎంతో సమయం ఇవ్వబడింది ప్రతి దినం కూడా. మరి ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని వృధా చేయకుండా కుటుంబాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులకు తావివ్వకుండా, ఎందుకంటే ఇతర దేశాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు న్యూస్లో చూస్తూ ఉండగా, న్యూస్ వార్తల్లో చూస్తూ ఉండగా దొంగతనం కేసులు తగ్గిపోయాయి. ఎందుకంటే అందరూ గృహాల్లోనే ఉంటున్నారు కాబట్టి ఇక దొంగతనం చేయడానికి దొంగలకు అవకాశమే లేకుండా పోయింది. ఈ యాక్సిడెంట్ కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయితే గృహహింస బాగా పెరిగిపోతా ఉందట. ఇంచుమించు 170% గృహహింస పెరిగిపోతుంది. ఎందుకంటే ఇక అందరూ గృహాల్లో ఉండి, ఇక భార్యాభర్తలు, పడని అత్తాకోడళ్ళు, రక్త సంబంధికులందరూ గృహాల్లో ఉండి ఒకరితో ఒకరు వాదోపవాదాలు పెట్టుకొని గృహహింస బాగా పెరిగిపోతా ఉంది. అయితే మరి మన గృహాల్లో ప్రభువు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని గొడవలు ఆడుకోవడానికి లేదా వాదోపవాదాలు చేయడానికి కాకుండా ఏ రీతిగా మనం ఉపయోగించాలి అనేది ఈ పగటి వేళ దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని సంగతులు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మాదిరిని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఐగుప్తు దేశం అంతటి మీద మరణదూత సంచారం చేయించు ఉన్నాడు. ప్రతి వీధిలో, ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో, దేశమంతా ప్రతి వీధిలో మరణదూత సంచారం చేయించు ఉండగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించిన ఒక కట్టడి ఏంటంటే, ఎవ్వరూ ఉదయం వరకు మీ గడపను దాటి బయటికి రాకూడదు. అందరూ మీ గృహాల్లోనే ఉండండి. గృహమును విడిచిపెట్టి ఎవరు బయట తిరగవద్దు, బయటికి రావద్దు అని ఈనాడు ప్రపంచ దేశం లాక్డౌన్ ఈరోజు చెప్తా ఉన్నాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు మరణదూత సంచరించుచున్న ఆ సమయంలో ప్రభువు ఒక లాక్డౌన్ విధించారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు వీధులలో మరణదూత సంచారం చేస్తా ఉంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు తమ గృహాల్లో మాత్రము ఉన్నారు. ఎంతగా మరణదూత ఐగుప్తు దేశంలో సంచరించిందంటే, తెల్లవారేసరికి ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో కూడా తొలిచూలు కుమారుడు లేదా తొలిచూలు కుమార్తె, జంతువుల్లోనేమి పశువుల్లోనేమి పిల్లరా, ప్రతి ఇంటిలో కూడా తొలిచూలు కుమారుడు, ఆ ఇంటికి పెద్ద కుమారుడు ఉంటే పెద్ద కుమారుడు, వారికి పెద్ద మానవుడు ఉంటే పెద్ద మానవుడు. ఈ విధంగా ప్రతి ఇంటిలో కూడా తెల్లవారు ఉదయం చూస్తే ఎవరి ఇంటి ముందు వారికి ఒక శవం, ఎవరి గృహం ముందు వారికి ఒక శవం పెట్టుకొని ఐగుప్తు దేశం అంతా భయంకరమైన ఘోషతో నిండిపోయింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన ఆజ్ఞను బట్టి ఆ రాత్రంతయు వారు తమ గృహాలలో ఉండుట చేత, వారు కొన్ని అనుభవాలను నడిపించబడుట చేత, మరణము వారి గృహాలను దాటి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగా వారి గృహాలను మరణం దాటి వెళ్ళిపోయింది అనంటే, మొదటి మాట, ఇశ్రాయేలు ప్రజలు ఒక గొర్రె పిల్లను తీసుకొని ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చిందించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తమ యొక్క 2 ద్వార బంధాల మీద, నిలువు కమ్మి మీద, ఆ 2
నిలువ కమ్ములు ద్వార బంధాల మీద ఆ గొర్రె పిల్ల రక్తాన్ని పూశారు. దేవునికి స్తోత్రం. మొదటి అనుభవం ఏంటి? గొర్రె పిల్ల రక్తాన్ని తమ యొక్క ఇంటి గుమ్మాలకు పూశారు. రెండవదిగా వారు ఆ రాత్రంతా కూడా మెలకువగా ఉన్నారు, ఎవరు నిద్రపోలా. కుటుంబం అంతా కలిసి మెలకువగా ఉన్నారు. మూడవదిగా వారందరూ తమ యొక్క నడుము కట్టుకున్నారు. నాలుగవదిగా వారు తమ యొక్క చేతి కర్రలను పట్టుకున్నారు. ఐదవదిగా చెప్పులు తొడుక్కున్నారు. ఆరవదిగా ఆ గొర్రెపిల్ల యొక్క పస్కా గొర్రెపిల్లను కుటుంబాలుగా భుజిస్తున్నారు. దేవునికి స్తోత్ర. తమ గృహాల్లో ఉండి వారు ఎన్ని అనుభవాలు చేశారు? 6 అనుభవాలు. ఏమిటి 6 అనుభవాలు? నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ కడవరి దినాల్లో మనకు కూడా ఈ 6 అనుభవాలు అవసరమై ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ గృహాలలోనే ఉండి ఏ విధంగా ఈ 6 అనుభవాలు కలిగి ఉన్నారో, మనకు కూడా ఈ కడవరి దినాల్లో, మరణదూత సంచరించుచున్న దినాల్లో మన గృహాలకు కూడా ఈ 6 అనుభవాలు కావాలి. మొదటి అనుభవం ఏంటి? గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వారు తమ గుమ్మాలకు, తమ యొక్క కిటికీలకు, తమ యొక్క ద్వార బంధాలన్నిటికీ కూడా గొర్రె పిల్ల రక్తాన్ని పూశారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన జీవితంలో మనకు యేసు రక్తం అవసరమై ఉంది. యేసయ్య రక్తము పూయబడినప్పుడు ఎంత ఘోర పాపమైనా క్షమించబడేది యేసు రక్తము చేతనే. ఎందుకనగా సమస్త మానవాళిని రక్షించుటకు, సమస్త మానవాళిని పరిశుద్ధపరచుటకు, పరలోక మహిమను విడిచిపెట్టి అతి సుందరుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు మనుష్య కుమారునిగా మార్చబడి, ఇదిగో కల్వరి కొండ మీద భూమి ఆకాశములకు మధ్యలో ఆ కల్వరి శిలువలో వేలాడుతూ ఆయన చిందించినటువంటి రక్తం నోటికి సజీవమైన రక్తం, పరిశుద్ధపరిచేటువంటి రక్తం. దేవునికి స్తోత్ర. అయితే మరి ఈ యేసు రక్తాన్ని మనం ఎందుకు పూసుకోవాలి? ఈ యేసు రక్తం ఎందుకని పోయాలి అని అంటే, యేసు రక్తం అనేది మనలను పరిశుద్ధపరుస్తుంది. స్తోత్రం కలుగును గాక. నిజంగా మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి దాన ధర్మాలు చేస్తే పరిశుద్ధత రాదు, పుణ్యకార్యాలు చేస్తే పరిశుద్ధత రాదు, లేకపోతే దీక్షలని 40 దినాలని ఉపవాస దీక్షలు చేసినంత మాత్రాన పరిశుద్ధత రాదు, లేకపోతే తలక్రిందులుగా తపస్సులు చేసినంత మాత్రాన పరిశుద్ధత రాదు. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడేది కేవలం యేసు రక్తము ఆ బిడ్డ మీద ప్రోక్షించబడినప్పుడు మాత్రమే. తరతరాల శాపం కొట్టివేయబడేది యేసు రక్తములోనే. నిజంగా నీ పితరుల పాపం, నీ యొక్క జీవిత ప్రారంభం నుండి నేటి వరకు ఏలుబడి చేస్తున్న ప్రతి పాపం తొలగించబడేది, కొట్టివేయబడేది, అది నిర్మూలన చేయబడేది ఒక యేసు రక్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరుడా, యోహాను చూస్తున్నాడు. సింహాసనాసన గొర్రెపిల్ల ఎదుట వేలాది మంది ప్రజలు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, మా రక్షణకు స్తోత్రం, మా విమోచకునికి స్తోత్రం, మాకు ఆధారమై ఉన్నవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ప్రభువును స్తుతిస్తూ ఉండగా యోహాను చూస్తూ అడుగుతున్నాడు, అయ్యా, తెల్లని వస్త్రాలు ధరించిన వీరు ఎక్కడి నుండి వచ్చారు? వీరందరూ ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, ఆ పెద్దలలో ఒకడు యోహానుతో చెప్తున్నాడు, వీరా మహాశ్రమల నుండి వచ్చారు. ఆ శ్రమలలో గొర్రె పిల్ల రక్తము చేత వీరు తమ వస్త్రములను ఉతుకుకొని, తమ హృదయాలను కడుగుకొని,
తమ అంతరంగాలను కడుగుకొని వీరు గొర్రెపుల రక్తము చేత కడగబడిన వారు ఇక్కడికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. నిజంగా గొర్రెపుల రక్తము మాత్రము చేతనే నీ హృదయము కడగబడగలదు. గొర్రెపుల రక్తము చేతనే నీ హృదయపు గుమ్మం శుద్ధీకరించబడగలదు. ఎందుకని వాకిట్నే ఎందుకని గొర్రెపుల రక్తాన్ని పూసారు తెలుసా? మనం చూస్తే ఆది కాండములో కయ్యూను జీవితంతో ప్రభు మాట్లాడుతూ అంటాడు కయ్యూనుతో, వాకిట పాపము పొంచి ఉండును అని. అంటే పాపం ఎక్కడుంది? హృదయపు వాకిటలో పొంచి ఉంది. అయితే అది హృదయములో ప్రవేశించి మనుషుని వేదనకు, కన్యలకు, దుఃఖానికి గురి చేస్తా ఉండగా, ఇప్పుడు ఈ గృహంలో ఉన్న నీవు నీ హృదయాన్ని ఏం చేయాలంటే యేసు రక్తం చేత కడుక్కోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఎంతో సమయం నీకు ఇవ్వబడింది కనుక నీ ఇంట్లో నువ్వు కూర్చొని చక్కగా చాపేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని చక్కగా బైబిల్ చదువుకొని మోకరించి నీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రతి దోషం, అపరాధములను ఒప్పుకొని వాటి విషయంలో పశ్చాత్తాపపడి యేసు రక్తం చేత నీవు కడగబడాలి. దేవునికి స్తోత్రం. యేసు రక్తము చేత కడగబడాలి. రెండవ అనుభవం ఏంటో తెలుసా? ఆ రాత్రి వారెవ్వరూ కూడా నిద్రపోకూడదు. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మెలకువ అనగా ఇక రాత్రంతా కళ్ళు తెలుసుకొని సొట్టుమని కాదు. మెలకువ అనంటే జాగ్రత్త. ఏమిటి? రే నిద్ర మొహమాడ జాగ్రత్త అని చెప్తా ఉంటారు చాలాసార్లు. ఎందుకనంటే కొన్నిసార్లు జాగ్రత్త లేకపోవటం వల్ల నష్టపోతూ ఉంటాం. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మెలకువగా ఉండండి అంటే అర్థం ఏంటి? జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకనంటే జరగబో వీటినెల్లను తప్పించుకొని మీరు మనుష్య కుమారుని చుట్టూ నిలవబడినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండవలసిన సమయం ఇది. అందుకని నాడు ఇదిగో శిష్యులతో ప్రభు చెప్తూ అంటున్నారు, శోధనలో ప్రవేశించకూడనట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిజంగా ప్రార్థన నీకు క్షేమం, ప్రార్థన నీకు సెక్యూరిటీ, ప్రార్థన నీకు కాపుదల. నిజంగా ఈ కడవరి దినాల్లో నీ ఆత్మీయతను కాపాడుకొనుటకు, ఈ కడవరి దినాల్లో నీ పరిశుద్ధతను కాపాడుకొనుటకు, నీ విశ్వాసము కాపాడుకొనుటకు, నీ కుటుంబము రక్షించబడుటకు నిజంగా ప్రార్థన అనేది నీకు అవసరమైంది ప్రియ సహోదరుడా. అందుకని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ గృహాల్లో వచ్చేసిన కార్యాలేంటి? యేసు రక్తాన్ని తమ గుమ్మాలకు పూశారు. అంటే వారు తమను తాము శుద్ధీకరించుకున్నారు. మొదటి అనుభవం శుద్ధీకరణ. రెండవది వారు మెలకువగా ఉన్నారు. మెలకువ అనగా వారు ఏమాత్రం కూడా అజాగ్రత్తగా లేక ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారై ఉన్నారు. ఏం కలిగిన వారై ఉన్నారు? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. మూడవదిగా వారు ఏం చేశారు తెలుసా? నడుములు కట్టుకున్నారట. గృహములో ఉన్న వారంతా ఏంటి? నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్రలు చేతితో పట్టుకొని. నిజంగా నడుము కట్టుకోవటం దేనికి సాదృశ్యం అంటే విశ్వాసమును మనం కట్టుకోవాలి. ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మనం కట్టుకోవాలి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. నిజంగా భయంకరమైన తెగులు ఇదిగో సంచారం చేస్తా ఉంది ఆనాడు వీధుల్లో. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ నడుము కొట్టుకుంటే ప్రారంభించినట్లుగా నువ్వు ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఆకలి సమస్యలు ఎదురవుతా ఉన్నా, ఆకలి పోరాటాలు ఎదురైనా, కరువు ఏదైనా, నిజంగా నాడు పౌలు భక్తుడు చెప్పాడు, ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదని ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో మన విశ్వాసాన్ని మనం కట్టుకొనవలసిన వారమై ఉన్నాం. నీ విశ్వాసం కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని? విశ్వసించువాడు ఏమాత్రము కలవర పడటం.
విశ్వసించువాడు ఏమాత్రం కలవరపడడు. కనుక నీ విశ్వాసపు అనుభవాన్ని నీవు స్థిరపరచుకోవాలి. మొదట రక్షించబడినాడు ఏ విశ్వాసమునైతే కలిగి ఉన్నావో ఈ రోజు కూడా నీవు అదే విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ మరణపు అంచుల వరకు వెళ్ళినా కూడా ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టక ఆ విశ్వాసమును నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకనంటే ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొనినప్పుడు మాత్రమే దేవుని రాజ్యములో మనం ప్రవేశాన్ని పొందుకొనగలుగుతాం. స్తోత్రం కలుగునుగాక. మొదటి అనుభవం ఏమిటి? యేసు రక్తాన్ని పోయాలి అనగా మళ్ళీ మనం శుద్ధీకరించుకోవాలి. రెండవ అనుభవం ఏంటి? మెలకువగా ఉండాలి అనగా ప్రార్థనా జీవితం కలిగి జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఏమిటి? నడుము కట్టుకోవాలి అనగా మన యొక్క విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి, విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. నాలుగవదిగా చూస్తా ఉన్నప్పుడు వారు కర్రలు చేత్తో పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? ఇంట్లోనే కదా ఉండేది, బయటికి ఎట్టు వెళ్ళట్లేదు కదా అని అంటే వారు ఏ చేత్తో పట్టుకున్నారంటే కర్రను చేత్తో పట్టుకున్నారు. నిజంగా కర్ర అనేది దేవుని బిడ్డలమైన మనకు దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉంది. కర్ర అనగేమిటి? ఎందుకనంటే ఆనాడు కీర్తనాకాడన్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. మనల్ని ఆదరించే బలపరిచేది ఏమిటో తెలుసా? దేవుని దుడ్డు కర్రయే, ఆయన దండమే మనల్ని ఆదరిస్తుంది. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో పిలుపులారా, లోకమందు మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా కర్రను చేత పట్టుకున్నారో ఈరోజు మనం కూడా కర్ర చేత పట్టుకోవాలి. ఏమిటా కర్ర అంటే దేవుని వాక్యం అనే కర్రను చేత పట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఎందుకు భయపడుతున్నావో తెలుసా? దేవుని వాక్యం అనే కర్రను చేత్తో పట్టుకోలే, వాక్యాన్ని చదవట్లా, అందుకే నువ్వు భయపడుతూ ఉన్నావు. నువ్వు కృంగిపోతున్నావా? ఎదుగో పిరికివాడిగా పిరికిదానిలాగా, అమ్మో నాకేమైందో, నా కుటుంబానికి ఏమైందో అని అధైర్యపడి కృంగిపోతూ ఉన్నావా? ఎందుకనంటే నీవు వాక్యం అనే కర్రను చేత్తో పట్టుకోలేదు. నిజంగా నిన్ను ధైర్యపరిచేది దేవుని వాక్యమే, నిన్ను బలపరిచేది దేవుని వాక్యమే, నిన్ను స్థిరపరిచేది దేవుని వాక్యమే. బలహీనతలన్నీ తొలగిపోవాలంటే, నిజంగా భయము తొలగిపోవాలంటే అది తొలగించున్నది దేవుని వాక్యము ద్వారానే. ఈ క్షణమందే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము చేత నీలో ఉన్న భయము తొలగించును గాక, నీలో ఉన్న పిరికితనం యావత్తు తొలగిపోవును గాక. ఎందుకనగా మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే వాక్కు వలనే మనుష్యుడు జీవించగలుగుతాడు. ఆ వాక్యం అనే కర్రను నీవు నీ చేతితో పట్టుకునే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అనుదినం సమయాన్ని వృధా చేయకుండా చక్కగా ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన కనీసం ఒక అధ్యాయం, 2 అధ్యాయం, 1 పేజీ 2 పేజీలు చదవగలిగినంత కొలది దేవుని వాక్యాన్ని ధ్యానించడం నిజంగా మన గృహాల్లో మనం కలిగి ఉండవలసిన శ్రేష్టమైన అనుభవం. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ప్రతిదినం న్యూస్కి ఏ విధంగా కేటాయిస్తా ఉన్నాము, ప్రతిదినం లోకానుసారమైన వార్తలకు, ఫేస్బుక్లకు, వాట్సాప్లకు, యూట్యూబ్లకు ఈ సమయం అంతా వృధా చేస్తే నిజంగా నీవు అజ్ఞానివే, నీవు జ్ఞానము లేని వాడివే, నీవు జ్ఞానము లేని దానివే. కాబట్టి సమయం అంతా ఫేస్బుక్ కనో, యూట్యూబ్ కనో, లేకపోతే షాపింగ్లు కనో, లేకపోతే న్యూస్ కనో, మరో దేనికో కాదు. ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకుని ఒక జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. కనుక ఈ సమయమును ఏం చేయాలి? వాక్యం అనే కర్రను చేత పట్టుకోవాలి. ఆ తరువాత వాక్యం అనే కర్రను చేత పట్టుకున్నప్పుడు నీలో ధైర్యం వస్తూ ఉంటుంది. ఆ తరువాత అనుభవం ఏమిటి? 5వ అనుభవం, చెప్పులు తొడుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళు ఉంది ఎక్కడ?
ఇంట్లోనే. ఇంట్లో ఎవరైనా చెప్పులు తొడుక్కుంటారా? ఎటైనా బయటికి వెళ్తే కదా చెప్పులు తొడుక్కునేది. వారు ఎక్కడున్నారు? తమ గృహంలోనే ఉన్నారు. కానీ ఆ గృహంలోనే వారు ఏం తొడుక్కున్నారు? చెప్పులు. అనగా సిద్ధ మనసు. ఏమిటి? సిద్ధ మనసు. సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే చోటు తొడుక్కోమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్పులు అనగేమిటి అంటే, మనం అక్కడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకున్నామంటే అర్థం ఏంటి? ఇక వెళ్ళిపోతున్నాం, సిద్ధపడిపోయాం, ఇక వెళ్ళిపోతాం. కాబట్టి మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. దేనికి మన సిద్ధపాటు? మనం ఏ ఏ విషయాల్లో సిద్ధపడి ఉండాలి అని అంటే, ఏ పరిస్థితికైనా క్రీస్తు ద్వారా సిద్ధపాటు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లరా, కలవరపడే ఈ సమయంలో ఏ సందర్భంలో ప్రభు రాకడ వస్తుందో మనం ఎరుగం అని చెప్తున్నారు కదా. ఆ దినము దొంగ వచ్చినట్లుగా ప్రభు దినం వస్తుంది. ఎలాగునా? దొంగ ఎప్పుడు వస్తాడు మనకు తెలుసా? వచ్చే ముందు ఫోన్ చేసామా, నేను మీ ఇంట్లోకి పూట వస్తున్నాను, నా కోసం ద్వారం తెరిచిపెట్టు, కిటికీ తెరిచిపెట్టు అని దొంగ చెప్పొస్తాడు మనకి. వాడు ఎప్పుడు వస్తాడు? దొంగ వస్తున్నప్పుడు తెలియదు, వచ్చినప్పుడు తెలియదు, వాడు వెళ్ళిపోయినప్పుడు కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? అంత వచ్చి వెళ్ళిపోయాక బీరువా చూసుకుంటే అప్పుడు ఏం కనబడిపోతే అప్పుడు అర్థమవుతుందమ్మా, మా ఇంట్లో దొంగలు పడారయ్యా, మా ఇంట్లో దొంగలు పడారమ్మా అని అప్పుడు అర్థమవుతుంది. మరి ఆ దినము దొంగ వలె వస్తుంది అని అంటే, నిజంగా మనము వెలుగు సంబంధులం. మనము సిద్ధపాటు కలిగి ఉంటే అనుకోనని గడియలో అకస్మాత్తుగా ఆ కడబోరే శబ్దం వినబడు సమయంలో సంఘముగా నీవు సిద్ధపడి ఉన్న విశ్వాసమైతే, సిద్ధపడి ఉన్న కుమారుడవు, సిద్ధపడి ఉన్న కుమార్తెవైతే నిజంగా ఆ కడబోరే శబ్దాన్ని వినగలుగుతావు. ప్రైసలా. దొంగ వస్తాడు, ఏం తీసుకెళ్తాడు? ఆ ఇంటి బయట ఉన్న ప్లాస్టిక్ బకెట్లో, ఆ ఆర్మర్లో ఉండే ఆ చిన్న చిన్న పుస్తకాలు పట్టుకుపోతాడా? ఏం పట్టుకుపోతాడు? విలువైనవి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మన ప్రభు కూడా వచ్చినప్పుడు పనికిరాని చెత్త కాదు ఆయన కావాల్సింది. నామకాంత క్రైస్తవులు, నామకాంత విశ్వాసం కాదు ప్రభు కావాల్సింది. స్తోత్ర. ఏదో నామకాంత బ్రతుకు కోసం కదా ఆయన వస్తుంది. ఆయన స్థిరమైన విశ్వాసుల కొరకు ప్రతిష్ఠించబడి సిద్ధపరచబడిన బ్రతుకు సంఘం కొరకు ప్రభువు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పైసలా. హల్లెలూయా. అలంకరించబడిన వధువు సంఘమును ఆయన మేకల మీద కొనుపాటుకు నిమిషములో ఒక రప్పపాటున కడబోర శబ్దం వినబడగానే సిద్ధపడిన వధువు సంఘం ఆ కడబోరే శబ్దము విని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతా ఉంటే, మరి ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి నువ్వేం కలిగి ఉండాలి? సిద్ధపడప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఎప్పుడు? ఆ వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆ శబ్దం వినబడినప్పుడు చూసుకుందాంలే. నిజంగా ఏ దినమో ఏ సమయమో తెలియదు. ప్రభు యొక్క రాకడ సూచనలో ఒక్కొక్కటి జరుగుతూ మనం చూస్తా ఉన్నాం. కలవరముల చేత నింపబడుతూ ఉండగా ఈ దినమును నీవు సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు రాకడ కొరకు నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచబడి సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ నీ ఆత్మీయతను కట్టుకొని సిద్ధపడి ఉండాలి. నీ విశ్వాసాన్ని కట్టుకొని సిద్ధపడి ఉండాలి. ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణమందే ప్రభు వస్తే, ఒకవేళ ఈ నిమిషమందే ప్రభు వస్తే, నీకు నిజంగా సిద్ధపాటు ఉందా? నువ్వు నిజంగా ఆ కడబోరే శబ్దానికి నువ్వు సిద్ధపడున్నావా? జాగ్రత్త. ఈ గృహాల్లో ప్రభు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ గృహాల్లో వారు ఏం తొడుక్కున్నారు? చెప్పులు, అనగా సిద్ధ మనసు. కనుక మనం ఈ పరిస్థితుల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా ప్రభు చెంతకు చేరేగా, ప్రియమాన ప్రభు యేసును కాంచెగా, వడి వడిగా ప్రభు చెంతకు చేరేగా. యేసయ్యా ప్రియమాన ప్రభు యేసును కాంచెగా, నా ప్రియుని సన్నిధిలో ఆనందము, నా ప్రియుని సన్నిధిలో ఆనందము. హల్లెలూయా స్తుతి గీతాలతో నీచము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నీచము ఆనందమానందమే. నేను ఓపో నా ప్రియుయేసు గీత కీర్తించుము. నేను ఓపో నా ప్రియుయేసు గీత కీర్తించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆ పిలుపు, ఆ కడబోయే శబ్దం వినబడుతూ ఉండగా మనం ఏమై ఉండాలంటే సిద్ధపరచబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. సిద్ధపరచబడిన విశ్వాస యోధులుగా మనం ఉండాలి. సిద్ధపరచబడిన ఆత్మ సంబంధమైన అనుభవాలు మనకు కావాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి అనుభవం యేసు రక్తం చేత కడగబడాలి. రెండవ అనుభవం ప్రార్థనతో మెలకువగా ఉండాలి. మూడవ అనుభవం నీ యొక్క నడుమును కట్టుకోవాలి. నాలుగవ అనుభవం దేవుని వాక్యం అనే కర్రను చేత పట్టుకోవాలి. విశ్వాసాన్ని కట్టుకొని వాక్యం అనే కర్రను చేత పట్టుకోవాలి. ఐదవదిగా ఇదిగో చెప్పులు తొడుక్కోవాలి, అనగా సిద్ధ మనసును కలిగి ఉండాలి. ఆరవ అనుభవం ఏమిటంటే ఆ పస్కాను భుజించాలి. స్తోత్రం కలుగునుగాక. వారు రాత్రి అంతా ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పస్కాను భుజించటం ప్రారంభించారు. నిజంగా పస్కా అనగా పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం. మన ప్రభువైన యేసయ్యే పస్కా గొర్రె పిల్లగా బోధించబడ్డాడు. ఆ పస్కా అనే జీవాహారాన్ని భుజించాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి. నీవు పరిశుద్ధాత్ముని యొక్క ఆనందము చేత, సంతోషము చేత నింపబడాలి. జీవాహారమైన యేసు ప్రభువుని నువ్వు భుజించే అనుభవానికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి భుజించగలుగుతున్నామా? పరిశుద్ధాత్మలో ఆనందించగలుగుతున్నామా? పరిశుద్ధాత్మనే ఆ జీవాహారం మన ప్రభువైన యేసు క్రీస్తు. ఎందుకనగా ఆనాడు పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు. ఆ మన్నాను తిన్నప్పటికీ కూడా వారికి ఆరోగ్యమైతే కలిగింది. వారు చక్కగా నడవగలిగారు, వారు ఆరోగ్యంతో నింపబడగలిగారు. కానీ మన్నా తినిన వారు చనిపోయారు. కానీ ఇశ్రాయేలు ప్రజల కంటే శ్రేష్టమైన గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. పస్కా గొర్రె పిల్ల వలె, పస్కా ఆహారము వలె, జీవాహారము వలె శ్రేష్టమైన ఆహారంగా ప్రభు దిగివచ్చారు. మనం ప్రభువులో పాలు పంపులు పొందేవారిగా ఉండాలి. ప్రభువును భుజించాలి. చక్కగా ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, కుటుంబాన్ని సమకూరుస్తూ, మన గృహములోని ప్రభుతో సహవాసం చేస్తూ, పరిశుద్ధాత్మ చేత నింపబడే ఈ అనుభవంలో నడిపించబడుతూ ఉంటే నిజంగా నీవు ధన్యుడవు, నిజంగా నీవు ధన్యుడవు. మరి ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నాం, ఏ ఏ స్థితిగతుల్లో మనం కొనసాగుతూ ఉన్నాం,
దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. ఆనాడు ఆ గృహములో వారు సమయాన్ని వృధా చేసుకోవాలా, ఆ గృహములో వారు సమయాన్ని వృధా పరుచుకోవాలా. ఈ 6 అనుభవాల్లో ఆ రాత్రంతా ఈ 6 అనుభవాల్లో వారు గడిపారు. నిజంగా ఒక గొప్ప కాపుదలను, ఒక గొప్ప క్షేమాన్ని, ఒక గొప్ప సమాధానాన్ని వారు పొందుకోగలిగారు. మరి నా జీవితంలో కూడా ఈ అనుభవాలు ఉన్నాయా? యేసు రక్తం చేత కడుక్కుంటున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? మన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నామా? మెలకువ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? నిజంగా మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ఈ సమయంలో ప్రభువా సహాయం చేయండి అయ్యా, మా జీవితంలోని కృపనివ్వండి, మా జీవితంలోని క్షేమాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభువుని అడుగుదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పాదాల దగ్గర వేడుకుందాం. దేవా కనికరించండి అయ్యా, దేవా కనికరించండి అయ్యా. నిజంగా ఎంతో సమయం అజ్ఞాని వలె సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. ఎంతో సమయం మీరు ఇచ్చారు, కానీ ఈ సమయం అంతా వృధా చేయబడుతూ ఉంది నాయన. ఆ స్థితిలో నన్ను ఉంచొద్దు. ఆ పరిస్థితుల్లో, ఆ స్థితిగతుల్లోనే మేము ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఒక తీర్మానం చేద్దాం. నీ వాక్యమను కరుణ చేతపడిన అనుభవం నాకు దయచేయండి. నీ వాక్యమను కరుణ చేతపడిన అనుభవం నాకు దయచేయండి. నా విశ్వాసము నడుము కట్టుకునే అనుభవం నాకు దయచేయండి. అడుగుదామా? ఏ ఒక్కరు కూడా అజాగ్రత్తతో ఉండొద్దు, ఏ ఒక్కరు కూడా వ్యర్థులుగా ఉండొద్దు. సమయాన్ని వృధా చేయొద్దు. ఈ సమయాన్ని, ప్రభు మనకిచ్చిన సమయాన్ని వృధా చేయొద్దు. ప్రభుతో ఒక నిబంధన చేద్దాం. దేవా కనికరించండి అయ్యా, దేవా నా తండ్రి కనికరించండి అయ్యా. అడుగుదాం, ప్రభు పాదాల చెంత వేడుకుందాం. దేవా సహాయం చేయండి, దేవా సహాయం చేయండి. అడుగుదాం ప్రభువా. సమయాన్ని వృధా చేస్తున్నానయ్యా. ఎంతో సమయం మీరు మాకు ఇచ్చారు, కానీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటకు, మీ పాదాల చెంత గడుపుటకు, మీ పాదాలను ఆశ్రయించుటకు మాకు కృపివ్వండి నాయన, కృపివ్వండి నాయన, కృపివ్వండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. వాక్యమైన మా యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మీ మాటలు వినిచిన బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఒక్కమారు మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చేత, మీ ప్రేమ చేత మీ ప్రియ పిల్లలను బలపరచండి. దయచేసి ఈ తెగులు తొలగిపోనట్లుగా మీ బాహువును చాపండి నాయన. నిజముగా మీరు పట్టణమును కాపాడని ఎడల ఎంతమంది కావలి కాయాలన్నది వ్యర్థమే కదా ప్రభువా. దయచేసి మా దేశములను, ప్రపంచ దేశములను రక్షించండి అయ్యా. అయ్యా, సంఘముగా మీరు మాకిచ్చినటువంటి సమయం, విశ్వాసులుగా మీరు మాకిచ్చినటువంటి ఈ సమయాన్ని మేము వృధా చేసుకొనక, మేము ఏమాత్రం వృధా చేసుకొనక ఈ సమయంలో మేము నిలబడినట్లుగా తండ్రి, ఈ సమయాన్ని వృధా చేయక జాగ్రత్త పడినట్లుగా కృప మాకివ్వండి. మా విశ్వాసమని నడుమును మేము కట్టుకోవాలి అయ్యా, మా విశ్వాసమని నడుమును మేము కట్టుకోవాలి. దేవా కృపివ్వండి. వాక్యమనే కరుణ చేత్తో పట్టుకుని అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి. పరిశుద్ధాత్మ అనుభవం చేత నింపబడాలి. తండ్రి, యేసు రక్తం చేత మా హృదయాన్ని శుద్ధీకరించబడాలి. నీ ఒక్కొక్క వాక్యపు అనుభవాలు నీ పిల్లల జీవితాల్లో నెరవేర్చండి. వారిని ధైర్యపరచండి. వారి గృహాల చుట్టూ కాపుదలు ఇవ్వండి. అన్న వస్త్రాన్ని కొదువు లేకుండా మీ పిల్లలందరినీ పోషించండి అయ్యా. సమృద్ధిని, క్షేమాన్ని, భద్రతను మీరు దయచేసి మీ నామమునకే మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు,
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు ఈ మాటలు వినిన బిడ్డలకు తోడైయుండును గాక. ఆమేన్. యేసు రక్తమేచు, ప్రభు యేసు రక్తమేచు, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ